గాజాలో శాంతి మూడ్నాళ్ల ముచ్చటే అయింది. హమాస్, ఇజ్రాయెల్ నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన బలవంతపు సంధికి పురిట్లోనే సంధి కొట్టింది. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గగనతల దాడులకు పాల్పడడంతో గాజా మళ్లీ నెత్తిరోడింది. రఫాలో తమ సైనికులపై హమాస్ దాడులు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని, అందుకే తాము గగనతల దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతుండగా ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ రక్షణ మంత్రి, ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తదితరులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా ప్రతిస్పందించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా తమ సేనలు రఫాలో గగనతల దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. రఫా ప్రాంతంలో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్న ఐడిఎఫ్ ట్రూప్స్ మీద హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. యాంటీ ట్యాంకు క్షిపణులను ప్రయోగించారు. యుద్ధ విమానాలు, శతఘ్నులతో ఐడిఎఫ్ వారికి ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదులకు చెందిన పలు సైనిక నిర్మాణాలు, సొరంగాలు ఈ దాడుల్లో దెబ్బతిన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఇజ్రాయెల్. ఐడిఎఫ్ దాడుల్లో 33 మంది మరణించినట్టుగా గాజా సైనిక అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ జరగడానికి కొన్ని గంటల ముందే గాజాలోని పాలస్తీనా పౌరులపై హమాస్ దాడులకు పాల్పడబోతున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందంటూ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కానీ అదంతా ఇజ్రాయెల్ దుష్ప్రచారమేనంటూ హమాస్ ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మరో 2 ఇజ్రాయెలీల మృతదేహాలను అప్పగించింది. దీంతో ఇప్పటిదాకా హమాస్ 12 మృతదేహాలను అప్పగించినట్టయింది. మొత్తం 48 మంది బందీలు కాగా అందులో 20 మంది జీవించి ఉన్నారు. 28 మృతదేహాలను అప్పగించాలి. దీనికి బదులుగా ఇజ్రాయెల్ 2000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది. 360 పాలస్తీనియన్ మృతదేహాలను తిరిగిచ్చింది. హమాస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఒప్పందం గాజా యుద్ధాన్ని ముగించే కీలక అడుగుగా భావించినప్పటికీ దాని స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారింది. హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ దాడులకు అనుమతిస్తానని ట్రంప్ హెచ్చరించారు. గాజా పౌరులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నప్పటికీ, నుసైరాట్ మార్కెట్లో ఆహారం కొనుగోలు చేస్తున్నప్పటికీ భయం, కరువు వారిని వెంటాడుతున్నాయి. హమాస్ దాడుల నేపథ్యంలో తదుపరి నోటీసులు జారీ చేసేదాకా గాజా ప్రాంతంలోకి మానవతా సహాయాన్ని అందకుండా నిలిపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణ కారణంగా కొద్ది రోజులుగా ఆ ప్రాంతానికి అందుతున్న మానవతా సాయం తాజా పరిణామాలతో నిలిచిపోయినట్టయింది.